భద్రాద్రి కొత్తగూడెం విద్యానగర్లో గల ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ఏపీజీవీబీ బ్యాంక్ చెందిన 493 శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం విభజన ప్రక్రియలో సాంకేతిక సమస్యల వల్ల డిసెంబర్ 28, 2024 నుండి 31, 2024 వరకు బ్యాంకింగ్ సేవలు యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయని తెలియజేశారు. 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మన దగ్గర ఉన్న సేవలు ఏవైతే బ్యాంకింగ్ సేవలు, అన్ని రకాల సేవలు, లావాదేవీ మామూలు బ్యాంక్ లావాదేవీలు కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ సేవలు కానీ, ఏటీఎం సేవలు కానీ స్తంభించబడతాయి కేవలం ఒక 4 రోజులు. ఎందుకంటే అమాల్గమేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి అవాంతరం అనేది జరుగుతుంది. దీనికి మేము చింతిస్తున్నాము. కేవలం 4 రోజులు మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటుంది. అందులో 2 రోజులు హాలిడేసే ఉంటాయి, 28, 29, 30, 31 వర్కింగ్ డేస్ మాత్రమే ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఉంటుంది. 27వ తారీఖు వరకు ఎవరైతే మా దగ్గర 1,30,000 మంది పైచీల కస్టమర్లు ఉన్నారు, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి మాత్రమే, వాళ్ళందరికీ మా విన్నపం ఏంటి అంటే 27వ వాళ్ళకి ఏమైనా అత్యవసర లావాదేవీలు కానీ, క్యాష్ రూపేణా లేకపోతే అది ట్రాన్స్ఫర్ల రూపేణా ఏమైనా కావాలి అనుకుంటే 27వ తారీఖు లోపల వాళ్ళు వెసులుబాటు చేసుకొని మా దగ్గరకు వచ్చి క్యాష్ కానీ ఏమైనా కావాలి అంటే తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. మళ్ళీ 1/1/2025 నుంచి మన సేవలు యథావిధిగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతోటి మన సేవలు అనేది మళ్ళీ పునరుద్ధరీకరించడం జరుగుతుంది. ఇవి అందరూ ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా. మొత్తం విలీన ప్రక్రియ అయిపోయినాక 927 బ్రాంచ్లు ఉంటాయి. భద్రాద్రి జిల్లాలో అదే 42 బ్రాంచ్లు. మన రీజియన్లో మొత్తం 51 బ్రాంచ్లు ఉంటాయి.